హాయ్ అండి. వెల్కమ్ టు వీటీ ట్రేడింగ్. ఇక్కడ నా కాన్సెప్ట్ అయితే జోన్స్ అండి. ఓకే, సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అని కూడా అంటారు. మార్కెట్ ఎక్కడ వరకు పడుతుంది, పడిన దగ్గర నుంచి రివర్స్ అయితే ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నా కాన్సెప్ట్లో అయితే అది. ఓకే, నేను ఎందుకంటే ఈఎంఏ ఆర్ఎస్ఐ లాంటివి వాడను. ఎందుకంటే అవి క్యాండిల్ పైకి మూవ్ అవుతే ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది, క్యాండిల్ కిందకు వస్తే సేమ్ అదే ఆర్ఎస్ఐ కిందకు వస్తుంది. దానివల్ల ఇలాంటివి చాలా ఉంటాయండి యూట్యూబ్లో, తప్పని అనట్లేదు. కానీ దాంట్లో జరిగే సిచ్యువేషన్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆర్ఎస్ఐ అండ్ ఈఎంఏ అనేది చాలా కొంచెం కష్టమే. ఏముంది, ఆర్ఎస్ఐ క్యాండిల్ పెద్ద క్యాండిల్ వచ్చిందనుకోండి, ఈ పెద్ద క్యాండిల్ వచ్చిందనుకోండి ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది. అదే క్యాండిల్ విక్కు వదిలేసి బాడీ కిందకు వచ్చిందంటే ఆర్ఎస్ఐ కిందకు వచ్చేస్తుంది. అక్కడ క్రాస్ అయ్యిందో లేదో కూడా మీకు తెలియదు, అవునా? అది నేనైతే ఆ కాన్సెప్ట్లు ఏమీ చెప్పట్లేదండి. నేను ఒక బయ్యింగ్ జోన్, సెల్లింగ్ జోన్స్ విత్ పివోట్ పాయింట్స్, ఈ రెండు కాన్సెప్ట్ల మీద చెప్పుకుంటాను నేను. స్ట్రాటజీ అనేది, నా యొక్క స్ట్రాటజీ అనేది ఇది. మార్కెట్ ఎక్కడ వరకు పడుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది మనకి లైవ్ మార్కెట్లో తెలుస్తుంది ఈ నా యొక్క కాన్సెప్ట్ ద్వారా. ఓకేనా? కొంతమంది అంటారు అయిపోయిన మార్కెట్లో ఎవరన్నా చెప్తారు, లైవ్ మార్కెట్ని ఎవరో చెప్పలేరు. నేను లైవ్ కూడా చెప్తానండి. ఈ స్ట్రాటజీ మీకు లెర్నింగ్ వీడియోస్ ఇచ్చిన తర్వాత ఇదే స్ట్రాటజీని నేను లైవ్లో మీరు ఎలా యూజ్ చేయాలి, ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు సైడ్ వేస్ని ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లైవ్లో. 1 month మెంటర్షిప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైవ్లోనే ఎంట్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఈ యొక్క స్ట్రాటజీతో పాటు ఇంకొక 2 స్ట్రాటజీలు కూడా ఉన్నవి, అవి కూడా చాలా యాక్యురేట్గా ఉంటాయి. నేను మ్యాక్సిమం సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎంట్రీలు ఇవ్వకుండా ఉండే స్ట్రాటజీ నాది. ఓకే, ఒక సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈజీగా దొరికేస్తాం మార్కెట్కి మనం ఏదన్నా ఇండికేటర్లు పెట్టుకుంటే. కానీ దీని ద్వారా అయితే ఎక్కడ బయ్యర్స్ ఉన్నారో, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారో, ఎక్కడ ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఎక్కడ ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అనే కాన్సెప్ట్ కూడా ఇందులోనే వస్తుంది మీకు. అది కూడా ఒక ఇండికేటర్, అది కూడా నేను చెప్తాను. ఎక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ప్రతి ఒక్క దాంట్లో పనిచేస్తుంది. ఒక్క కమోడిటీలో కూడా పనిచేయదా అంటే పనిచేస్తుంది. కాకపోతే మనకి ట్రేడింగ్ వీలో క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ రావు, సో దానికి ఈ స్ట్రాటజీ మనం యూజ్ చేయం. ఓకేనండి? నేనైతే ఇండెక్స్లో ప్రతిరోజు లైవ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. టైప్ చేసి కాల్స్ ఇచ్చే పద్ధతి అయితే నా దగ్గర లేదు. మ్యాక్సిమం లైవ్లోనే ఎంట్రీ, ఎస్ఎల్, టార్గెట్ 3 కూడా చెప్తాము. అలాగే నేను ఇచ్చిన స్ట్రాటజీ మీరు లైవ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ సైడ్ వేస్ని ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా నేను లైవ్లోనే చెప్తానండి. ఓకే, ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్లోకి వచ్చిన తర్వాత అయితే ఓవర్ ట్రేడింగ్, మీరు ఏదైతే ఓవర్ ట్రేడింగ్ రోజుకి 20-30 ట్రేడ్లు వేస్తారో అవి ఉండవండి. మన దగ్గర ఉన్నది రోజు 4 నుంచి 5 ఎంట్రీలు మాత్రమే ఉంటాయి. అది కూడా మార్కెట్ బాగుంటే. మార్కెట్ సైడ్ డేస్లో ఉన్నప్పుడు ఒక్క ఎంట్రీ కూడా ఇవ్వము. ఓకే, దానికి మనకు ముందుగానే తెలిసిపోతుంది ఈ యొక్క డిటెక్టర్ ద్వారా, బై అండ్ సెల్ డిటెక్టర్ ద్వారా. బయింగ్ జోన్ అండ్ సెల్లింగ్ జోన్స్ మనకి ముందుగానే ఏర్పడతాయి. ఎప్పుడైతే జోన్స్ అనేవి దగ్గరగా దాని యొక్క సెట్టింగ్స్
ఆ యొక్క ఇండికేటరు అవన్నీ కూడా నేను చెప్తాను ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది. 2 జోన్స్ అనేవి దగ్గరగా ఉన్నప్పుడు సైడ్ వేస్ అండి. ఓకే. ఈ యొక్క క్యాండిల్స్ ఎన్ని క్యాండిల్స్ ఉన్నా మీకు ఈఎంఏ, ఆర్ఎస్ఐ ఎంట్రీలు ఇవ్వచ్చు ఈ సైడ్ వేస్‌లో ఖచ్చితంగా. కానీ నా యొక్క సెటప్ ప్రకారం ఈ సెల్లింగ్ జోన్ బ్రేక్ చేస్తేనే లేదా బయ్యింగ్ జోన్ కిందకి బ్రేక్ చేస్తేనే ఎంట్రీ తీసుకుంటాం. ఈ మధ్యలో ఉన్న సైడ్ వేస్ అంతా మనం ట్రేడింగే చెయ్యం. నా దగ్గర ఉన్న బెనిఫిట్ అదే అది. అదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్‌సైట్‌లోకి వెళ్ళి బై చేయండి. నేను కోర్సు పంపిస్తాను వీడియోస్ ఎవరికి వాళ్ళకి. ఈ జీరో టు హీరో స్ట్రాటజీ కూడా చెప్తాను. అది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటాము, ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, దానికి తోడుగా ఇంకొక 2, 3 ఎంట్రీలు కూడా ఉన్నాయి. అన్నింటికి కలిపి ఒకటే ఫీజు. సపరేట్ ఫీజులు అయితే ఉండవు నా దగ్గర. ఓకేనండి. నా దగ్గర సపరేట్ ఫీజులు అయితే ఉండవు. అన్నింటికి కలిపి ఒకటే ఫీజు విత్ 2400 రూపీస్ కోర్స్. 1 మంత్ లైవ్ ఉంటుందండి. 1 మంత్ తర్వాత మీరు సొంతంగా చేసుకుంటాను అనుకుంటే హ్యాపీ. లేదు లైవ్‌లో కంటిన్యూ అవుతాను అంటే 600 రూపీస్ రెన్యువల్ ఛార్జెస్ ఉంటాయి. దీంట్లోనే కోర్స్ తీసుకుంటే బీటీఎస్టీ కాల్ కూడా డైలీ ఒక బీటీఎస్టీ కాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందరికీ. స్టాక్ ఆప్షన్స్ జాబ్ చేసుకునే వాళ్ళకి బీటీఎస్టీ ఒకటి ఈవినింగ్ 3:20కి ఎంట్రీ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 9:20 కల్లా ఎగ్జిట్ అయిపోయేటట్టు ఒక కాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము బీటీఎస్టీలో కూడా. అది కూడా స్టాక్ ఆప్షన్స్, ఇండెక్స్ అయితే కాదు. రానున్న రోజుల్లో ఇండెక్స్ మరింత దారుణంగా తయారవుతాయి. మీరే చూద్దురు, కంగారు పడకండి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ స్టాక్స్లో కానీ స్టాక్ ఆప్షన్స్లో కానీ మాత్రం చేయాలి. ఓకే. స్టాక్స్లో కానీ స్టాక్ ఆప్షన్స్లో కానీ చాలా యాక్యురేట్గా ఉండే స్ట్రాటజీ అయితే మనది. ఓకే. నా దగ్గర ఉన్న కాన్సెప్ట్లు అయితే ఇవి. థ్యాంక్ యూ.